చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది మామిడి పంటల దిగుబడి చాలా మేరకు తగ్గిందా? గత ఏడాది కంటే దాదాపు 50% మేరకు ఈ ఏడాది దిగుబడులు తగ్గుతాయా అంటే అవునని అంటున్నారు స్థానిక మామిడి రైతులు. ఇప్పటికే 4 లేదా 5 సార్లు మామిడి పంటల దిగుబడుల కోసం చెట్లకు మందులు కొట్టిన తోటల్లో చెట్లకు కింద కాయలు చాలా మేరకు తక్కువగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చిత్తూరు జిల్లాలో దాదాపు మామిడి దిగుబడులు 40 నుండి 50% మేరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 4 లేదా 5 సార్లు మామిడి దిగుబడుల కోసం చాలా మేరకు చెట్లల్లో 30-40% వరకే పంటల దిగుబడి కనిపిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఇక మనము పుల్చెల నుండి రుంచులకు వెళ్లే మార్గంలోని రహదారికి పక్కన గల ఒక మామిడి తోటలోని దృశ్యాలు చూస్తున్నాం. ఈ మామిడి తోటల్లోని చెట్లలో చూస్తే దాదాపు ఒక చెట్టులో 10 నుండి 20 లేదంట 25-30 కాలే కనిపిస్తున్నాయి. ఇవి దాదాపు 10-15 సంవత్సరాల చెట్లలా ఉన్నాయి. కానీ వీటిలో పంట దిగుబడి శాతం దాదాపు 100కి 40 నుండి 50% మేరకు ఉన్నట్లు ఈ చెట్లలో చూస్తే కనిపిస్తుంది. ఇక ఏడాది మామిడి ధరలు కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిలాగా వేలాది టన్నులు ఈ ఏడాది దిగుబడి అయ్యే అవకాశం లేదని, దీంతో మామిడి పంటకు ధరలు వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.